ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కొన్నాళ్లుగా తిహార్ జైల్లో ఉంటున్నటువంటి సీఎం కేజ్రీవాల్కి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇది మధ్యంతర బెయిల్. ఈ జూన్ 1వ తారీఖు వరకు మాత్రమే ఈ మధ్యంతర బెయిల్ వర్తిస్తుంది. 2వ తారీఖున వచ్చి మళ్ళీ కోర్టులో సరెండర్ కావాల్సిందిగా సుప్రీంకోర్టు ఆయనకి ఆదేశాలు ఇచ్చింది. అయితే ఒక రకంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేజ్రీవాల్ అంటే ఒక ఫైర్ బ్రాండ్. ఆయన మాటల తోటలకి, మాటల ధాటికి ప్రతిపక్షాలు అదిరిపోతాయి. ముఖ్యంగా బీజేపీపై కేజ్రీవాల్ సంధించే అస్త్రాలు కానీ, విమర్శలు కానీ చాలా పదునుగా ఉంటాయి. ఉత్తర భారతంలో ఆ స్థాయిలో బీజేపీని విమర్శించే నాయకుడు కానీ, బీజేపీ విధానాలను విమర్శించే నాయకుడు కానీ మనకు మరొకరు పెద్దగా కనిపించినప్పటికీ కూడా కేజ్రీవాల్కు ఉండేటువంటి క్రెడిబిలిటీ ఆ నాయకుల్లో పెద్దగా ఉండదనేది కూడా వాస్తవం. అందుకని ఈయన జైల్లో ఉన్నప్పుడు ఉత్తర భారతంలో ఎలక్షన్ జరుగుతున్న టైంలో ఖచ్చితంగా అది బీజేపీకి ప్లస్ అవుతుందని భావించినప్పటికీ కూడా ఈయనకి బెయిల్ రాకుండా, లేదా మధ్యంతర బెయిల్ రాకుండా, రెగ్యులర్ బెయిల్ రాకుండా చాలా వరకు ప్రయత్నాలు జరిగాయి. ఆ ప్రయత్నాలకు సుప్రీంకోర్టు తాజాగా గండి కొట్టింది. ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు. అలాగే కేజ్రీవాల్కి గతంలో నేరపూరితమైనటువంటి చరిత్ర లేదు కాబట్టి, గతంలో ఆయన ఎలాంటి నేరాలు చేయలేదు, ఆయన నేర చరిత్ర లేదు కాబట్టి ఈయన బెయిల్కు అర్హుడైనటువంటి సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్య కూడా ఇక్కడ కీలకంగా కనిపిస్తోంది. అయితే ఈయన ఇప్పుడు కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఆయనకు సంబంధించినటువంటి ఎన్నికల్లో ప్రచారం చేసుకోవచ్చు అనే ఒక వెసులుబాటును కూడా సుప్రీంకోర్టు కల్పించింది. అట్ ద సేమ్ టైం ఆయన సీఎం కాబట్టి ప్రస్తుతం సీఎంకి సంబంధించినటువంటి విధులు నిర్వహించకూడదన్నటువంటి ఒక కండిషన్ కూడా పెట్టింది. సో మొత్తంగా చాలా రోజుల నుంచి బెయిల్ కోసం ఎదురు చూస్తున్నటువంటి కేజ్రీవాల్ జైల్లో ఉండగా చాలా నిరసన వ్యక్తం చేశారు. తన భార్య అక్కడికి వెళ్ళింది. షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయని, షుగర్ లెవెల్స్ గురించి పట్టించుకోవడం లేదని, పోలీసులు తనను వ్యక్తిగతంగా ఇబ్బంది పెడుతున్నారని, కావాలనే టార్గెట్ చేశారని, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కేజ్రీవాల్ జైల్లో ఉంటూ ఆరోపించారు. అలాగే ఆయన భార్య కూడా ఆయన మాటలు తీసుకొచ్చి మనకి ప్రెస్కి వినిపించే ప్రయత్నం చేసింది. ఒక రకంగా ఇది రూమర్డ్ అరెస్ట్ అని కూడా చాలామంది కామెంట్ చేశారు. అంటే ఈయన నేరం చేసి ఉండొచ్చు అనే కోణంలో మాత్రమే కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారని చెప్పేసి చాలామంది మేధావులు కావచ్చు, లేదా పార్టీ సానుభూతి పరులు కావచ్చు, పార్టీ నాయకులు కానీ చాలా చోట్ల వ్యాఖ్యానించారు. సో ఇది ఒక రూమర్డ్ అరెస్ట్ మాత్రమే, ఆయన ఎలాంటి తప్పు చేయలేదన్నారు. కాకపోతే ఈడీ దీనికి సంబంధించి మేము ఆధారాలు తీసుకొస్తాం, అంతవరకు ఆయన రిమాండ్లోనే ఉంచాలని చెప్పేసి కోరడంతోటి హైకోర్టు కానీ లేదా లోకల్ కోర్ట్స్ కానీ ఆయనకు బెయిల్ ఇవ్వకుండా ఇన్నాళ్ళ పాటు ఆపేశాయి. కానీ ఎన్నికల ముందు నేను రాజకీయ క్షేత్రంలో ఉండాలి, నా పార్టీకి సంబంధించి ప్రచారం చేసుకోవాలి, ఇండియా కూటమిలో ఉన్నాను కాబట్టి నాకంటే ఒక ప్రచారం చేసుకునే హక్కు ఉందని చెప్పేసి ఆయన సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్కి రెగ్యులర్ బెయిల్ కాకుండా కేవలం మధ్యంతర బెయిల్ మాత్రమే సుప్రీంకోర్టు ఇష్యూ చేసింది. తర్వాత ఈయన ఇప్పుడు ఇక్కడ నుంచి కేజ్రీవాల్ సీన్లో ఉంటే కనుక ఖచ్చితంగా ఢిల్లీతో పాటు హర్యానా, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పంజాబ్ కావచ్చు, హర్యానా కావచ్చు, ఇలాంటి చోట్ల ఒక గణనీయమైనటువంటి మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. బీజేపీకి కొంత మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. మామూలుగానే ఆయన ఫైర్ బ్రాండ్ మాటల్లో ఒక టోటల్ లాంటి మాటలు సంధించేటువంటి వ్యక్తి కాబట్టి, సో కేజ్రీవాల్ ప్రచారం ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు ఆయన అలయన్స్లో ఉన్నటువంటి ఇండియా కూటమి కూడా చాలా ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఉత్తర భారతంలో, నార్త్ భారత్లో కేజ్రీవాల్ లాగా ప్రచారం చేయగలిగినటువంటి వాళ్ళు, కేజ్రీవాల్ లాగా దూకుడుగా మాటలు పేల్చేవాళ్ళు, ఆలోచనాత్మకమైనటువంటి, విమర్శనాత్మకమైనటువంటి అస్త్రాలు సంధించే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. అందుచేత ఇప్పుడు కేజ్రీవాల్ రావడం అనేది ఇండియా కూటమితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఒక కొత్త బలాన్ని ఇస్తుందని చెప్పాలి. ఈ బలం ఖచ్చితంగా అక్కడ వాళ్ళ బలాన్ని బలగం పెంచుకునేలాగా, అంటే ఎంపీ సీట్లు అధికంగా వచ్చేదానికి కూడా ఒక అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. నిజానికి ఈయనని ఎన్నికలయ్యేంత వరకు కేజ్రీవాల్ని బయటకు రాకుండా చూడాలని బీజేపీ కొంత ప్రయత్నాలు చేసిందని ఆ పార్టీ వాళ్ళు కూడా కొన్ని విమర్శలు చేశారు. ఆయన రాకుండానే చూడాలనుకున్నారు, జైల్లోనే ఉంచాలని ప్రయత్నం చేశారు. అందుకని ఇది ఖచ్చితంగా మాకు నష్టం చేకూరుస్తుందని చెప్పేసి వాళ్ళు ఎంత చెప్పుకున్నప్పటికీ, ఆ మాటలు బీజేపీ అదే స్థాయిలో ఖండించినప్పటికీ ఫైనల్గా ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం అనేది కొంత ఖచ్చితంగా ఆ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని, జోష్ని తీసుకొస్తూ ఉంది. కాకపోతే ఆయన సీఎంగా విధులు నిర్వహించొద్దనే ఒక కండిషన్ మాత్రం కొంత నిరుత్సాహపరిచినప్పటికీ, ప్రస్తుతం ఇప్పుడు ఆయన అవసరం, ఎన్నికలకు సంబంధించి కేజ్రీవాల్ అవసరం ఖచ్చితంగా ఉంది కాబట్టి, ఆ మేరకైనా ఈయనకు ఒక వెసులుబాటు వచ్చింది కాబట్టి ఆ వెసులుబాటును ఉపయోగించుకుంటూ ఖచ్చితంగా జాతీయ స్థాయిలో, అంటే నార్త్లో చాలా చోట్ల ఇండియా కూటమి కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, ఈయన ప్రచారం చేయడానికి వెళ్తాడు. ఆ ప్రచారం ఖచ్చితంగా వాళ్ళందరికీ కలిసి వచ్చే అవకాశంగానే చెప్పాలి. ఇక ఇది ఇప్పటికే నార్త్లో చాలా వరకు బీజేపీ ఏదైతే తమకు బలంగా ఉంది, ఇక్కడ మా స్థానాలు బలంగా ఉన్నాయి అనుకున్న టైంలో ఆ బలంకి బేటలు వారుతూ ఉన్నాయి. చాలా చోట్ల బీజేపీ వీక్గా ఉందన్న విషయం ఆల్రెడీ ఎలక్షన్ జరిగిన స్టేట్స్లో మనం చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు ఏదైతే స్ట్రెంగ్త్గా ఉందో ఆ ప్రాంతాల్లో బీజేపీ ఈ ఎన్నికలు జరిగిన ఈ మూడు దశల ఎన్నికల్లో చూసుకున్నట్లయితే బీజేపీ కొంత బలహీనపడింది. తాము అనుకున్నంత బలంగా లేము, ప్రజల్లో వీళ్ళు అనుకున్నంత మద్దతు ప్రజల్లో లేదన్న విషయం ఇండైరెక్ట్గా బోధపడతా ఉంది. ఇలాంటి సందర్భంలో కేజ్రీవాల్ లాంటి నాయకుడు బయటకు వచ్చి విమర్శలు సంధిస్తే, పైగా అతను దెబ్బతిన్న పులి లాంటి వాడు, ఇప్పుడు తను చేయని తప్పుకి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి వచ్చానని చెప్పుకుంటున్నాడు. చెప్పుకోవడమే కాదు, మామూలుగా వాళ్ళు ప్రచారం కూడా అదే జరుగుతుంది కాబట్టి, దెబ్బతిన్న పులి బయటకు వచ్చిన తర్వాత ఇంకెంత పవర్ఫుల్గా ఉంటుందనే ఒక భయం కూడా బీజేపీలో ఉండొచ్చు. కాకపోతే ఈ కేజ్రీవాల్ ప్రభావం ఎంతవరకు ఉన్నప్పటికీ కూడా ఇండియా కూటమికి ఇది ప్లస్ అవ్వాల్సిన అవసరం ఇప్పుడు వాళ్ళకు ఉంది. ఎందుకంటే ఇండియా కూటమి అధికారంలోకి రావాలంటే అక్కడ అధిక సీట్లు గెలవాలి. ఆల్రెడీ బీజేపీ కొంత భయపడుతుంది అనేది కొన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. వాళ్ళు బలంగా ఉన్న చోట కూడా బలహీనపడతా ఉన్నారు. ఎక్కడైతే ఎక్కువ సీట్లు వస్తాయని భావిస్తున్నారో అక్కడ కొంతగా తమ అంచనాలు తారుమారయ్యే అవకాశాలు నేను బీజేపీ భయపడుతున్న వేళ
కేజ్రీవాల్ లాంటి నాయకుడు బయటకు వచ్చి ప్రచారం చేయబోతుండడం అనేది కొంతవరకు బీజేపీకి కూడా మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఇటు ఇండియా కూటమికి ఆబ్వియస్గా ప్లస్ అవుతుంది. ఇక ఇదే కేసులో నిందితురాలుగా ఉన్నటువంటి తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవితకు సంబంధించినటువంటి బెయిల్ తిరస్కరణకు గురైంది. గతంలోనే అప్లికేషన్ చేసుకున్నటువంటి బెయిల్ శుక్రవారానికి వాయిదా వేశారు. ఈ వాయిదా ప్రకారం మరోసారి అప్లై చేసుకోగా లోకల్గా ఉన్నటువంటి రౌజ్ అవెన్యూ కోర్టు ఆ బెయిల్ పిటిషన్ కొట్టేసింది. ప్రస్తుతం కేసు కీలక దశలో ఉన్న టైంలో ఈమెకు బెయిల్ ఇస్తే ఆ కేసు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. ఈ కేసు నుంచి ఆమె తప్పించుకోవడానికి ఎత్తుగడలు వేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి రౌజ్ అవెన్యూ కోర్టుకి ఈడీ నుంచి వాదనలు వినిపించడంతో ఈడీ వాదనలు పరిగణలోకి తీసుకున్నటువంటి రౌజ్ అవెన్యూ కోర్టు ఈమె బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. దీంతో తను కవిత హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఆ హైకోర్టులో కూడా సేమ్ ఇదే వాదనలు ఈడీ నుంచి లాయర్లు ఇదే వాదన వినిపించారు. కేసు కీలక దశలో ఉంది, ఏదో ఒకటి తేలిపోయే అవకాశం ఉంది, ఖచ్చితంగా తను నేరం చేసిందా లేదా ఆ ప్రూఫ్స్ అన్ని మేము క్లియర్ చేసుకొని దగ్గర పెట్టుకునే టైంలో ఇప్పుడు ఆమెకు బెయిల్ ఇవ్వడం అనేది కొంత ఈ కేసు వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బెయిల్ ఇవ్వద్దని చెప్పేసి హైకోర్టులో కూడా ఈడీ తరపున న్యాయవాదులు వాదించడంతో ఈడీ అటు వాళ్ళ వాదనలకి కవిత వాదనలకి కూడా పెద్దగా ఇది కాకుండా 24వ తారీఖు ఈ కేసును మరీ వాయిదా వేసింది. దీంతో మరికొన్ని రోజులు 10 రోజులకు పైగా కవిత జైల్లోనే ఉండాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ కేసుకు సంబంధించి కేజ్రీవాల్కి బెయిల్ రావడం అనేది ఇండియా కూటమికి మ్యాక్సిమం కలిసి వచ్చేటువంటి అంశం. అటు బీజేపీకి కొంత మైనస్ అయ్యే అవకాశం. కవితకు సంబంధించి చూసుకున్నట్లయితే కవిత ఇక్కడ బయటకు వచ్చినప్పటికీ ఇప్పుడు ప్రచారానికి సంబంధించి ఆల్మోస్ట్ తెరబడిపోయింది. కాబట్టి కవిత ఇక్కడికి వచ్చి ప్రచారం చేసే స్పేస్ కూడా లేదు. రేపు శనివారం సాయంత్రంతో ప్రచారానికి తెరపడుతుంది. కాబట్టి కవిత వచ్చిన తర్వాత చేయడం కాదు, కానీ తను నేరం చేయలేదు అని నిరూపించుకునే దానికి ఒక అవకాశం వచ్చిండేది. బయటకు వచ్చి ఉంటే కనుక తన గ్రౌండ్ వర్క్ ఏదో తను చేసుకునే అవకాశం ఉండేది. బట్ ఈ కేసు ఇలాగ కొనసాగుతూనే ఉంది. నిజానికి ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి కవితకు సంబంధించి బలమైనటువంటి ఆధారాలు చూపించడంలో ఈడీ ఇప్పటివరకు సక్సెస్ కాలేదు. అలాగే కేజ్రీవాల్ కావచ్చు, అంతకుముందు అరెస్ట్ అయినటువంటి సంజయ్ కావచ్చు, ఆప్ నేత సంజయ్ కావచ్చు, వీళ్ళ విషయాల్లో ఖచ్చితంగా ఇప్పటివరకు స్పష్టమైనటువంటి ఆధారాలు కానీ వీళ్ళు శిక్షార్హులే అని చెప్పదగినటువంటి ఆధారాలు కానీ ఈడీ సేకరించలేకపోయింది. ఇదే విషయాన్ని గతంలో సంజయ్కి బెయిల్ ఇచ్చినప్పుడు కూడా సుప్రీంకోర్టు చాలా స్ట్రాంగ్గా ఈడీకి చెప్పడం జరిగింది. ఇప్పుడు కేజ్రీవాల్ సంబంధించి చూసుకున్నప్పుడు కూడా ఒక రకంగా ఆయనకు మధ్యంతర బెయిల్, ఆ తర్వాత ఆయన మధ్యంతర బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ రెగ్యులర్ బెయిల్గా ఆయన వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ టైంలో కూడా మళ్ళీ కేజ్రీవాల్కి అనుకూలంగానే తీర్పు రావచ్చు అనే హోప్స్తో వాళ్ళు కనిపిస్తున్నారు. సో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు అనేది కొంతవరకు రూమర్డ్ కేసుగానే చాలామంది భావిస్తున్నప్పటికీ ఇది కనుక ప్రూవ్ అయితే ఖచ్చితంగా ఆ స్కామ్ స్థాయి ఏంటి, దానికి సంబంధించినటువంటి ఎవరికి ఏ శిక్షలు పడతాయనేది కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది. సో ఫైనల్గా చూసుకుంటే కవితకి బెయిల్ రిజెక్ట్ అయింది. 24వ తారీఖు వాయిదా పడింది. ఇటు కేజ్రీవాల్కి బెయిల్ రావడం, ఆయన ప్రచారంలో పాల్గొనేందుకు సుప్రీంకోర్టు పర్మిషన్ ఇవ్వడం, సీఎంగా విధులు నిర్వహించడానికి మాత్రం పర్మిషన్ ఇవ్వకపోవడం అనేది ఈ శుక్రవారం ఢిల్లీలో చోటు చేసుకున్నటువంటి కొన్ని కీలక పరిణామాలుగా చెప్పవచ్చు.